హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో లాస్ట్ 2 days నుంచి వీడియో చేయడం కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నా. బట్ ఇవాల్టి నుంచి డైలీ ఒక హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 1, ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న ఈ పాత సైన్స్ కాలేజ్ భవనం చూస్తేనే ఒళ్ళు గుగురు పొడుస్తుంది. ఇది ఒకప్పుడు ప్రభుత్వ సైన్స్ కాలేజ్. అయితే అక్కడ ల్యాబులో ప్రయోగాల కోసం వాడే పాత హస్తి పంజరాలను సరైన పద్ధతిలో ఖననం చేయకుండా అక్కడే వదిలేశారని చెప్తారు. ఈ భవనానికి కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డులు కొందరు మిస్టీరియస్ పరిస్థితుల్లో మరణించారని, అర్ధరాత్రి వేళ కాలేజ్ లోపల ఎవరో నడుస్తున్న శబ్దాలు వస్తాయని, వింత అరుపులు వినిపిస్తాయని చుట్టుపక్కల ఉన్నవారు ఇప్పటికీ చెబుతుంటారు. నెంబర్ 2, ఈ కథ 2012 సమయంలో తెలుగు మీడియాలో పెద్ద సెన్సేషన్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. సీతాఫలమండి సమీపంలోని రవీంద్రనగర్లో ఒకే సమయంలో వరుస ఆత్మహత్యలు జరిగాయని, దీనికి కారణం అక్కడ ఉన్న ఒక గుడిని కూల్చివేయడం వల్ల కలిగిన దేవుడి ఆగ్రహం లేదా ఒక ఆత్మ అని స్థానికులు నమ్ముతారు. ప్రజలు తమ ఇళ్ల బయట ఓ స్త్రీ రేపురా లేదా ఏదైనా దైవనామాలు జై శ్రీరామని రాసుకోవడం ప్రారంభించారు. భయం వల్ల కొన్ని కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి మరీ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి పూట ఆ ప్రాంతంలో తిరగడానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతూ ఉంటారు. నెంబర్ 3, గోల్కొండ కోట. చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట పగలు ఎంత అందంగా ఉంటుందో రాత్రి వేళ అంత భయంకరంగా మారుతుందని అంటారు. కుతుబ్ షాహీ వంశానికి చెందిన అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ప్రసిద్ధి నర్తకి అయిన తారామతి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని ప్రచారంలో ఉంది. షూటింగ్స్ కోసం లేదా టూర్ కోసం వెళ్ళిన వారు సాయంత్రం వేళలో గజ్జెల సౌండ్ వస్తుందని వాళ్ళు విన్నట్లుగా చెబుతుంటారు. రాత్రి సమయంలో కోట గోడలపై నీడల నాట్యం చేస్తాయని, అవి కనిపిస్తాయని సెక్యూరిటీ గార్డులు తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. నెంబర్ 4, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ప్రపంచ స్థాయి విమానాశ్రయంలో ఒక్కటిగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కొన్ని పారానార్మల్ అనుభవాలు రిపోర్ట్ అయ్యాయని చెబుతుంటారు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో భూసేకరణ విషయంలో కొన్ని వివాదాలు జరిగాయని, అప్పటి నుండి ఇక్కడ రన్వేపై తెల్లటి చీర కట్టుకున్న మహిళ కనిపిస్తుందని కొందరు పైలట్లు, గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఒక పైలట్ విమానాన్ని టేకాఫ్ చేసే సమయంలో ఎవరో అడ్డుగా ఉన్నారని, ఎమర్జెన్సీ బ్రేక్ వేసినట్లు కూడా కథలున్నాయి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.